హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ద గ్రాస్ హూపర్ అండ్ క్రికెట్ అనేటటువంటి పోయం గురించి డిస్కస్ చేద్దాం. ఇది థర్డ్ పోయం. సో దీన్ని రాసినటువంటి వ్యక్తి జాన్ కీట్స్ అనమాట. సో అసలు ఏం చెప్తున్నాడు, దేని గురించి డిస్కస్ చేశాడు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పోయం అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మీరు ఇలాంటి పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే అండి. సో లెసన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో మనం చాలా సార్లు అంటూ ఉంటాం, ఓకే, నేచర్ ఈస్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఓకే, ప్రకృతిని మించిన గురువు లేదు అని అంటాం. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే, కింద కామెంట్ చేయండి. ఓకే, అదేవిధంగా మీరు ప్రకృతిని గమనించినట్లయితే, ఓకే, సో దాని యొక్క అలైన్మెంట్ చాలా ఫిక్స్ గా ఏ సీజన్ కావాలో ఆ సీజన్ కి అనేది చాలా మంచిగా ఫిక్స్ చేసి ఉంటది అనమాట. అంటే మనకి ఏ సీజన్ లో దొరకాల్సిన ఆ సీజన్ లో దొరుకుతూ ఉంటాయి. అంటే ఏ ప్రాంతంలో అయినా సరే నేచర్ మనిషిని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, కానీ మనిషి మాత్రము నేచర్ ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడనమాట. సో ఇక్కడ జాన్ కీట్స్ ఏం చెప్పాలి అనుకున్నాడు అని చెప్పే ముందు హూ ఇస్ ద జాన్ కీట్? Okay, I would like to tell about poet. Okay, John Keats అనేటైన he born 1795 and he died 1821. Okay, so he's an English romantic poet అన్నమాట. So all the time he devoted his work to bring perfection in the romantic. So poetry లో perfection తీసుకురావడానికి చాలా కృషి చేశాడు అనమాట. And so when he was alive, he did not get that much recognition. ఆయన బతుకున్నప్పుడు అంత రికగ్నైజేషన్ అనేది రాలేదన్నమాట. వన్స్ ఆఫ్టర్ హిస్ డెత్ he got so much of name and fame. చాలా ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి ఎక్కువగా పేరు వచ్చిందనమాట. సో ఆయన గురించి ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ ఉంది, అది తర్వాత వీడియోలో చెప్తాను. సో ఆయన ఇచ్చినటువంటి ఒక కొటేషన్ చెప్తాను చూడండి, అద్భుతంగా ఉంటుంది. బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ beauty, that's all you know on earth and all you need to know. Okay, ఏమంటాడంటే ఆయన బ్యూటీ ఈజ్ ట్రూత్. ఓకే, అందం అనేది నిజమంట. ఓకే, ట్రూత్ బ్యూటీ. ఓకే, నిజం ఎప్పుడు అందంగా ఉంటదంట. ఓకే, నిజమే అందమైనది, అందం నిజమే అందమైనది అని ఆయన చెప్తున్నాడు అనమాట. బ్యూటీ అంటే నిజం ఒక్కటే, నిజం ఎప్పుడు అందంగానే ఉంటది, అదే నువ్వు తెలుసుకోవాల్సింది, అదొక్కటే ఈ భూమి మీద నువ్వు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప కొటేషన్ ఇచ్చాడనమాట. సో మనము లెసన్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి. The poetry of earth is never dead. When all the birds are faint with the hot sun and hide in cooling trees, a voice will run from edge to edge about the new mown meadow. That is the grasshopper's. He takes the lead in summer luxury. He has never done with his delights, but when tired out with fun, he rests at ease beneath some pleasant weed. The poetry of earth is ceasing never. On a lone winter evening, when the frost has wrought a silence from the stone there shrills. The cricket's song in warmth increase ever and seems to one in drowsiness of lost. The grasshoppers among some grassy hills. Okay, ఒకసారి ఈ పోయం ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఎ సన్నెట్. సన్నెట్ అంటే ఏంటంటే 14 లైన్స్ ఉంటుంది అనమాట. ఇఫ్ యు అబ్జర్వ్ ఫస్ట్ మీకు, సో ఫస్ట్ వచ్చేసరికి 8 లైన్స్ ఉంటుంది ఫస్ట్ సెగ్మెంట్, తర్వాత సెగ్మెంట్ మనకి 6 లైన్స్ ఉంటుంది అనమాట. టోటల్ గా ఇది 14 లైన్స్ ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ టూ లైన్లు కూడా మంచి రైమ్ తోటి ఎండ్ అవుతాయి అనమాట. సన్, రన్, ఓకే, మౌన్ మెడో అండ్ లీడ్, డన్, ఫన్, ఓకే, డన్, ఫన్, ఓకే, ఇట్స్ వీడ్, నెవర్, ఫ్రాస్ట్, ష్రిల్, ఎవర్, లాస్ట్. ఇగో ఇక్కడ మళ్ళీ ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైన్ ఇక్కడ మనకి ఏ విధంగా ఉంది. సో ఒకసారి చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ అతను,
ద పోయట్రీ ఆఫ్ ఎర్త్ ఈజ్ నెవర్ డెడ్. ఇక్కడ పోయట్రీ అంటే ఏంటంటే నేచర్ యొక్క అలైన్మెంట్, నేచర్ యొక్క కంటిన్యూస్నెస్. అంటే ఏంటిది, సీజన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ నేచర్ ఆల్వేస్ ఇట్ ట్రైస్ టు గివ్ అస్ బెటర్. ఓకే, నేచర్ మనకి ఎప్పుడు కూడా, సో నేచర్ ఎప్పుడు కూడా మనకి తన యొక్క ఫ్రూట్స్ ని ఎప్పుడు కూడా మనకి ఇస్తానే ఉంటది అనమాట. సీజన్ వస్తూ ఉంటది పోతూ ఉంటది, ఒక సీజన్ ఒకలాగా ఉంటది, ఇంకో సీజన్ ఒకలాగున్నా కూడా మనం జీవించడానికి అనువుగా ఉంటది అనమాట. ఇక్కడ పోయట్రీ అంటే ఏంటంటే నేచర్ యొక్క కంటిన్యూస్నెస్. ఓకే, నేచర్ హౌ ఇట్ ఫిట్ ఫర్ వన్ సీజన్ టు అదర్ యానిమల్స్, వన్ సీజన్ టు అదర్ యానిమల్స్. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క యానిమల్స్ కి, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క బర్డ్ కి, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫ్లవర్ కి ఎట్లా కంఫర్టబుల్ గా ఉండి మనిషికి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో, ఇక్కడ నేచర్ యొక్క పోయట్రీ అంటే ఏంటిదంటే దాని యొక్క అలైన్మెంట్ అనమాట. ఏమంటున్నాడు, ద పోయట్రీ ఆఫ్ ఎర్త్ ఈజ్ నెవర్ డెడ్. ఓకే, నేచర్ యొక్క అలైన్మెంట్ అనేది ఎప్పుడు కూడా చనిపోదు. డెడ్ అంటే ఏంటిది, బ్రేక్ అవ్వదు అని అంటున్నాడు అనమాట. వెన్ ఆల్ ద బర్డ్స్ ఆర్ ఫెయింట్ విత్ ద హాట్ సన్. ఓకే, సమ్మర్ కంటే ముందు వరకు అన్ని పక్షులు కిలకిల రావాలతో ఆడుతూ ఉంటే నేచర్ మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంటది. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. బట్ ఆ సమ్మర్ వచ్చేసరికి బర్డ్స్ అన్ని కూడా ఫెయింట్ అయ్యి అలసిపోయి ఉంటాయి అనమాట. సో అండ్ హైడ్ ఇన్ కూలింగ్ ట్రీస్. సో ఎక్కడ హాట్ సన్ కి ఫెయింట్ అయిపోయి కూలింగ్ ట్రీస్ కింద హైడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు మనం అనుకుంటాం, అమ్మా ఇంకా నేచర్ ని ఎంజాయ్ చేయడానికి, నేచర్ ని కదిలించడానికి ఇంకెవరు లేరు అని అనుకునే టైంకి ఏమవుతుందంటే a voice will run, okay, from edge to edge about the new mown meadow. That is grasshopper. He takes the lead in summer luxury. ఏమంటున్నాడు ఇక్కడ, ఎప్పుడైతే పక్షులన్నీ అలసిపోయి రెస్ట్ తీసుకుంటాయో a voice will run from edge to edge. ఒక ఎడ్జ్ నుంచి, ఒక మూల నుంచి, ఎలాంటి మూల, కొత్తగా కట్ చేసినటువంటి గడ్డి పొద ఏదైతే ఉంటుందో ఆ గడ్డి పొద నుంచి ఒక వాయిస్ వినిపిస్తుందంట. అది దేని యొక్క వాయిస్, గొల్లబామ, గ్రాస్ హూపర్ యొక్క ఇన్సెక్ట్ యొక్క వాయిస్ వినిపిస్తుందంట. హీ టేక్స్ ద లీడ్ ఇన్ సమ్మర్ లగ్జరీ. ఓకే, సమ్మర్ వరకు పక్షులు యాక్టివ్ గా ఉండి మనందరినీ యాక్టివ్ గా ఉంచుతాయి. ఎప్పుడైతే పక్షులు అలసిపోతాయో అప్పుడెవరు తీసుకుంటారు దాన్ని, గ్రాస్ హూపర్ వచ్చి గ్రాస్ హూపర్ అరవడం స్టార్ట్ చేసి మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది అనమాట. అంటే ఇట్ మీన్స్ వాట్, ఓకే, నేచర్ యొక్క పోయట్రీ, నేచర్ యొక్క అలైన్మెంట్ బ్రేక్ అవ్వలేదని చెప్తా ఉందన్నమాట. హీ హాజ్ నెవర్ డన్ విత్ హీజ్ డిలైట్స్ ఫర్ వెన్ టైర్డ్ అవుట్ విత్ ఫన్. ఓకే, ఎప్పుడైతే ఈ గ్రాస్ హూపర్ కూడా బాగా ఫన్ తోటి ఆహ్లాదంగా అరిసి 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 అలసిపోతుందో, ఓకే ఓకే, తన యొక్క డిలైట్, తన యొక్క ఆనందాన్ని ఇంకా చాలు అనుకుంటదో, ఈ రెస్ట్ ఎట్ ఈజ్ బినీత్ సమ్ ప్లెజెంట్ వీడ్. ఇక్కడ వీడ్ అంటే ఏంటిదంటే మళ్ళీ కలుపు మొక్కలు, గడ్డి అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇక గ్రాస్ హూపర్ కూడా అలసిపోయి తను కూడా ఏదో ఒక గడ్డి కిందకి పోయి చేరుతా ఉంటదో అప్పుడు మళ్ళీ అందరు అనుకుంటారు అనమాట, అమ్మా ఇంకా నేచర్ బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు ఎవరు వస్తారు అన్నట్టుగా మనందరం అనుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు అగైన్ ద పోయట్రీ ఆఫ్ ఎర్త్ ఈజ్ సీజింగ్ నెవర్. ఏమంటున్నాడు ఇక్కడ ఈ లైన్ లో, ద పోయట్రీ ఆఫ్ ఎర్త్. పోయట్రీ అంటే ఏంటిది ఇక్కడ అంటే కంటిన్యూషన్, అలైన్మెంట్. పోయట్రీ అంటే నేచర్ యొక్క వాట్ షీ వాంట్స్ టు సే. ఓకే, నేచర్ యొక్క యాక్టివ్నెస్ అనేది ఇంకా అయిపోలేదు అని చెప్తా ఉన్నాడు అనమాట. మరి ఇప్పుడు ఎవరు వస్తారంట, ఫస్ట్ బర్డ్స్ ఉండే, తర్వాత గ్రాస్ హూపర్ ఉండే, ఇప్పుడు ఎవరు వస్తారు, ఆన్ ఏ లోన్ వింటర్ ఈవినింగ్ వెన్ ద ఫ్రాస్ట్ హ్యాస్ వ్రాట్ ఎ సైలెన్స్. ఇక ఫ్రాస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ పోయేటున్నటువంటి ఏరియాలో, యూకేలో ఎస్పెషల్లీ లండన్ లో బాగా వింటర్ లో బాగా మంచు కురిసి ఆ మంచుతోటి అంతా కప్పబడి ఉంటది అనమాట. ఇంక అప్పుడు అందరు చలికాలం మనం ఎట్లా ముడుచుకొని ఉంటాం, అప్పుడు చలికాలం అమ్మ ఇక అందరు ఇంట్లోనే ఉండాలి అని అనుకునే టైంకి అప్పుడు ఎవరు వస్తారంట, అంతా వ్రాట్ ఏ సైలెన్స్, అంతా సైలెన్స్ అయిపోతుంది అనమాట, అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది అనమాట. ఫ్రమ్ ద స్టోన్ దేర్ ష్రిల్స్ ద క్రికెట్ సాంగ్. ఓకే, అప్పుడు స్టోన్స్ నుంచి, రాళ్ల మధ్య నుంచి ష్రిల్స్, ఒక కీచ్ అనేటటువంటి ఒక గొంతు వినిపిస్తుందంట. అదే వరది
క్రికెట్ సాంగ్. క్రికెట్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఇన్సెక్ట్ అనమాట, మిడత అంటాం. ఓకే, గ్రాస్ సూపర్ అంటేనేమో గొల్లబామ, క్రికెట్ అంటేనేమో ఇక్కడ మిడత అని అర్థం. మనం ఆడేటటువంటి గేమ్ కాదు ఇక్కడ. ఇక్కడ పోయెట్ ఏం చేశాడంటే ప్రకృతిలో ఉన్నటువంటి 2 కీటకాలను తీసుకొని ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కటి ఏ విధంగా యాక్టివ్ గా ఉంటుందని చెప్తా ఉన్నాడు అనమాట. ద క్రికెట్ సాంగ్ ఇన్ వార్మ్త్ ఇంక్రీజ్ ఎవర్ అండ్ సీమ్స్ టు వన్ ఇన్ డ్రౌజీనెస్ ఆఫ్ లాస్. ఎప్పుడైతే ఆ క్రికెట్ వచ్చి ఆ మిడత వచ్చి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుందో, అరవంగానే ఆ చలికి ముడుచుకుపోయినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా సగం వేడి పుట్టినట్టుగా అవుతుంది అనమాట. ఎప్పుడన్నా చూడండి, చలికాలము లేదా బాగా వర్షం కొట్టిన తర్వాత అరుస్తూ ఉంటారు. అరిస్తే ఏంటంటే ఒక రకమైనటువంటి ఎనర్జీ, ఒక రకమైనటువంటి వామ్నెస్ వస్తుంది అనమాట. మనకు వామ్నెస్ రాగానే మళ్ళీ వి విల్ యాక్టివ్ అనమాట. ఎప్పుడన్నా చూడండి, చలి నీళ్ళు మీద పూసుకోగానే అరుస్తాం. అరవంగానే ఏంటిది, ఇట్ వన్ కైండ్ ఆఫ్ వామ్నెస్ అనమాట అది. అండ్ సీమ్స్ టు వన్ ఇన్ డ్రౌజీనెస్ ఆఫ్ లాస్ట్ ద గ్రాస్ హూపర్స్ అమాంగ్ సమ్ గ్రాసీ హిల్స్. ఎప్పుడైతే ఈ క్రికెట్ యాక్టివ్ గా ఉంటుందో అప్పుడు గ్రాస్ హూపర్ ఎక్కడ ఉంటుంది, అమాంగ్ ద సమ్ గ్రాసీ హిల్స్. ఓకే, గ్రాసీ హిల్స్ లో గ్రాస్ హూపర్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, క్రికెట్ యాక్టివ్ గా ఉందన్నమాట. మళ్ళీ ఆ క్రికెట్ కూడా బాగా అలసిపోయినప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు, ఓకే, మళ్ళీ బర్డ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ రచయిత పోయెట్ మనకేం చెప్పాలనుకుంటాడంటే ప్రకృతిలో ఎవ్రీథింగ్ ఈస్ దేర్, నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనము మన పల్లెటూర్లలో గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే కొన్ని ప్రాంతాల్లో బాగా సమ్మర్లో వాళ్ళు ఏం చేస్తారంటే తాటాకులతోటి ఇల్లు కట్టుకుంటారు అనమాట. తాటాకులతోటి ఇల్లు కట్టుకుంటే ఏమైందంటే చాలా కూల్ గా ఉంటది. ఇఫ్ యు గో అండ్ అబ్జర్వ్ శ్రీశైలం సైడ్, అక్కడ తాటాకులు ఎక్కువగా ఉండవు అనమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైనటువంటి పొడవాటి గడ్డి, కమంచ గడ్డితోటి వాళ్ళు ఇంటి మీద కప్పులాగా వేస్తారు. అంటే అక్కడ దొరికే ఆ గడ్డితోటి వాళ్ళు కూల్ గా ఉంటారనమాట. అంటే ఏంటిదంటే ప్రకృతిలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మనుషులకు అవసరమైన ప్రతిదీ కూడా ఉందన్నమాట. ఇఫ్ యూ టేక్ ఇక్కడ మనకు సౌత్ ఇండియాలో రైస్ అయితే ఏ విధంగా ఉంటుందో, నార్త్ ఇండియాకి పోతే వాళ్ళకి వీట్ ఆ విధంగా ఉంటది. సో ఇక్కడ మన దగ్గర తినేటటువంటి ఫుడ్ ఐటమ్స్ వేరేలాగా ఉంటాయి, అక్కడ వేరేలాగా ఉంటాయి. అంటే ఏంటిది, ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, ఏ సీజన్ కి ఆ సీజన్ కి తగ్గట్టుగా ప్రకృతి అనేది మనకు అన్ని ఇచ్చిందనమాట. సో అందుకనే నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అందుకనే చూడండి, కొన్నిసార్లు నువ్వు నేచర్ మనకి ఎన్ని ఇస్తుందో అలాగే నేచర్ కి కోపం వస్తే మనల్ని అంతగా ఇబ్బంది పెడుతుంది అనమాట. అందుకని అప్పుడప్పుడు ఫ్లడ్స్ ఇవన్నీ, నువ్వు చెరువులు కబ్జా చేసి ఇల్లు కట్టినావు అనుకో, గతం అన్నిటిని తుడిచిపెట్టుకుపోయేలాగా చేస్తుంది ఒకసారి. సో ఇదంతా కూడా మనకి అంత గ్రాస్ హూపర్ అండ్ క్రికెట్ కి సంబంధించినటువంటి ఈ పోయంలో డిస్కస్ చేసింది అనమాట. సో అందుకనే నేను స్టూడెంట్స్ కి అడ్వైస్ చేసేది ఏంటంటే, సమ్టైమ్ యూ బెటర్ టు అబ్జర్వ్ నేచర్. ప్రకృతిని అబ్జర్వ్ చేయండి, విలేజ్లలో వెళ్ళండి, అలాగే వేరే వేరే హిల్ స్టేషన్స్ కానీ అలాంటి చోటుకి వెళ్ళండి. వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క క్లోత్ డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది, సో మనకి అర్బన్ లో వేసుకునే స్టైల్ కి వాళ్ళ స్టైల్ కి ఏ విధంగా డిఫరెంట్ గా ఉంది, అబ్జర్వ్ చేయండి. కొన్ని చోట్ల చెట్లు ఎందుకు 200-300 అడుగుల ఎత్తుకు పెద్దగా అవుతా ఉన్నాయి, కొన్ని చోట్ల ఎందుకు కొన్ని జంతువులు ఎక్కువగా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమంటున్నాడంటే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయం ఆన్ ద గ్రాస్ హూపర్ అండ్ క్రికెట్? ఓకే, అండ్ ద గ్రాస్ హూపర్ అండ్ క్రికెట్ యొక్క పోయం యొక్క థీమ్ ఏంటిది అని అడుగుతా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి, అకార్డింగ్ టు కిడ్స్ when does one hear a cricket song? ఓకే, అకార్డింగ్ టు ద కిడ్స్ ఎప్పుడు ఒక వ్యక్తి క్రికెట్ యొక్క సాంగ్ వింటాడు అనమాట. ఎప్పుడు వింటాడు, వింటర్ లో క్రికెట్ యాక్టివ్ గా ఉంటది. నెక్స్ట్, when does a grasshopper sing? ఓకే, గ్రాస్ హూపర్ ఎప్పుడు పాడుతుందంట, సమ్మర్ లో. అర్థమవుతుందా, సమ్మర్ లో గ్రాస్ హూపర్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది మీరు ఎలాబరేట్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ డి వచ్చేసరికి, డిస్కస్ ద కామన్ ఫీచర్స్ బిట్వీన్ ద గ్రాస్ హూపర్ అండ్ క్రికెట్. ఓకే, క్రికెట్ కి
క్రికెట్ కి మరియు గ్రాస్ కి ఉన్నటువంటి కామన్ ఫీచర్స్ ని డిస్కస్ చేయమంటాడు. ఇవి 4 క్వశ్చన్స్ అన్నమాట. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరు కూడా 10th ఇంటర్ డిగ్రీ ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ఆ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సాంస్క్రిట్ కి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ సాంస్క్రిట్ కి సంబంధించినటువంటి ఛానల్ లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.